హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు చోలీ భటూరా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సాఫ్ట్గా మెత్తగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఎలా తయారు చేసుకోవాలో, ఈ కర్రీ కూడా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కాబూలి శనగలు ఉంటాయి కదా, వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఇలా బౌల్లో వేసుకుని వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక బౌల్లో 1 కప్పు మైదా వేసుకొని దీనిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు సుజీ రవ్వ వేసుకుంటున్నాను. అది ఉప్మా నూక. ఇది వేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని ఇవన్నీ కొంచెం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. ఇలా ఇప్పుడు దీనిలో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా చేసుకోవాలి. ఒకసారి వాటర్ యాడ్ చేయకుండా మనం చూసుకుంటూ కలుపుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్లో మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదా, ఈ శనగలను తీసుకొని దీనిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక క్లాత్లో 1 టేబుల్ స్పూన్ టీ పొడి వేసుకొని ఇలాగా దగ్గరికి ముడి వేసుకొని దీంట్లో పెట్టుకుంటున్నాను. ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేసి ఉంచుకుందాం. ఇది ఎందుకంటే మంచి కలరు టేస్ట్ వస్తుంది కర్రీ. దీంట్లో ఒక ఇలాచీ, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఈ టీ పొడి వేయడం వల్ల ఇలా మూట కట్టి వేసాం కదా ఈ క్లాత్లో, దీనివల్ల ఇలా మంచి కలరు వచ్చి ఉంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది కర్రీ. ఈ క్లాత్ ఇది ఉంది కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇవి ఇంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం. వాటర్తో సహా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీలో ఒక టమాటాని గ్రైండ్ చేసుకొని ఇలా ప్యూరీ కింద చేసుకోవాలి. ప్యూరీని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ టమాటా కూడా మగ్గిపోయి మంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గిపోవాలి. ఇలా మగ్గుతుంది కదా, ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇది గరం మసాలా ఇంట్లో చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా వేస్తున్నాను. మనం ఇందాక బాయిల్ చేసుకున్న శనగలు ఉన్నాయి కదా, ఈ వాటర్తో సహా కలిపి దీంట్లో వేసుకోవడమే. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా మగ్గుతూ ఉంటుంది, ఇది కర్రీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం భటూరా చేసుకుందాం. చపాతీ పిండి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఉండల కింద చేసుకొని ఇప్పుడు పూరీలాగా చేసుకోవాలి. ఇలా అన్నిటిని చేసుకొని ఫ్రై చేసుకుందాం. కర్రీ ఒకసారి చూద్దాం. కర్రీ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు దీనిలో ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ అదే సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం.
కర్రీ ఇలా దగ్గరికి కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది వేరే ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. మనం చేసుకున్న భటూరలని ఇలాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే పొంగదు, అందుకని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వెంటనే తిప్పేసుకోవాలి. ఆయిల్ పీల్చకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇలా చేసుకుంటే. ఇంతే, ఇంక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం వీటిని కూడా. ఇంతేనండి, భటూరా చోలే భటూరా రెడీ అయిపోయాయి. ఇవి చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి, ఆయిల్ పీల్చకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.